90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్ని బట్టి ఒక వ్యాపారం పెట్టాలి అనుకునే వాళ్ళకి, అది కూడా ఇంటి నుంచి చేసుకోవాలి అనుకునే వాళ్ళు కావచ్చు, లేదంటే ఒక చిన్న పెట్టుబడితో స్టార్ట్ చేయాలి, నా ఫ్యామిలీకి నేను సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే బిజినెస్ ఐడియా ఏంటి మ్యామ్? నర్సరీ అనేది చూస్తూ ఉంటాం సిరి గారు. సో ఆ ప్లాంట్స్ కానివ్వండి, ఒక చిన్న పాట్లో డెకరేటివ్గా చేస్తూ ఉంటారు. అది నర్సరీ వరకే అక్కడ స్టాప్ అయిపోతుంది అనమాట ఆల్మోస్ట్ ఆల్. కానీ ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏం అయిందంటే, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా, లేకపోతే ఏదైనా సెలబ్రేషన్స్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలన్నా ప్లాంట్స్ మీద దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అంటే మనకు ఒక న్యూ చేంజ్ అనొచ్చు, ఒక ఫ్రెష్ బిగినింగ్ అనొచ్చు అనమాట. సో వీటి త్రూ కూడా మనము బిజినెస్ చేసుకుని చాలా చాలా మంచిగా ప్రాఫిట్ రిటర్న్స్ చూడొచ్చు. ప్లాంట్ డెకరేటివ్ బిజినెస్. సో ప్లాంట్ అనేది మీరు చాలా చక్కగా ఇంట్లోనే ఏరియా వైజ్ చాలా పెద్దగా ఉండాలి, అండ్ మనకు సూటబుల్ అవే సాయిల్ కానివ్వండి, క్లైమేటిక్ కండిషన్ ఉంటేనే ఈ బిజినెస్ నడుస్తుంది, లేకపోతే లేదు అనుకుంటారు. అలా ఏం కాదు. ఎక్కడి నుంచైనా సరే మీకు జస్ట్ రూఫ్ ఉంది అంటే కూడా రూఫ్ గార్డెనింగ్ అనేది చూస్తున్నాం. సో అక్కడ కూడా మీరు ఈ ప్లాంట్స్ అనేది గ్రో చేయొచ్చు. అండ్ ఇంట్లోనే ఒక ఏరియా అంటే ఒక హాల్ లాగా మీకు స్పేస్ ఉంది మీ ఇంట్లో అంటే అక్కడే మీరు గ్రో చేసేయచ్చు ఇండోర్ ప్లాంట్స్ అనేది. ఆ ఇండోర్ ప్లాంట్స్ మీరు గ్రో చేశాక వాటికి కరెక్ట్ పాట్ అనేది, అంటే ఒక డెకరేటివ్ పీస్ ఉన్న పాట్ మీరు ప్లాంట్కి అటాచ్ చేస్తున్నారు అంటే చాలా జస్ట్ మీకు అది ఒక 100-200కి వస్తే బయట 450-600కి కూడా మీరు అమ్మచ్చు అన్నమాట. సో యు ఆర్ గెట్టింగ్ డబుల్ ట్రిపుల్ బెనిఫిట్ ఫ్రమ్ దట్. ఇలాంటివి కూడా మంచిగా ప్లాన్ చేసి మనము చేసుకోవచ్చు సిరి గారు. కాకపోతే ఆ రిక్వైర్మెంట్ అండ్ ప్లాంట్స్లో కూడా చాలా చూజీగా అండ్ ఆక్సిజన్ ప్రొవైడ్ చేసేటివి, వీటి గురించి మీరు ఎక్కువ రీసెర్చ్ చేసి అలాంటివి ప్రొవైడ్ చేస్తున్నారు అంటే చాలా చాలా చక్కగా నడుస్తుంది మీ బిజినెస్. అండ్ ఇందులో కూడా థీమ్ బేస్గా తీసుకెళ్ళచ్చు సిరి గారు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు తెలిసిన వాళ్ళు ఒక ప్లాంట్ మేక్ ఓవర్ ఉన్నారు. తను ఏం చేస్తారంటే బర్త్డే వస్తే తనకు ఆర్డర్ పెడతారనమాట. అంటే రిటర్న్ గిఫ్ట్స్ కానివ్వండి, అండ్ తర్వాత బర్త్డేకి ఎవరైతే తనకు తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ డెకరేటివ్ పీస్ విత్ స్మాల్ కేక్ లాగా, అండ్ తర్వాత వచ్చేసి చిన్నపిల్లలు ఉంటే ఇంకా చిన్నపిల్లలకి ఏవేవి ఇష్టమో అవన్నీ ఐటమ్స్ అందులో డెకరేటివ్గా వాళ్ళు మేక్ ఓవర్ చేసి ఇస్తారు. అండ్ తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ అనేది చిన్న చిన్న ప్లాంట్స్, ఆఫీసెస్లో కూడా టేబుల్ మీద పెట్టే ప్లాంట్స్ కూడా రిటర్న్ గిఫ్ట్స్లా మనము ఇవ్వచ్చు చాలా మందికి. సో ఆ థీమ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మ్యారేజ్ కానివ్వండి, తర్వాత బర్త్డే కానివ్వండి, అండ్ చాలా వరకు ఫెస్టివల్స్ వస్తుంటాయి. ఫెస్టివల్స్ వస్తే కూడా చాలా మందికి పూజలు అవి పెట్టి, అండ్ గ్యాదరింగ్స్ అనేవి డిఫరెంట్ గ్యాదరింగ్స్ అనేది పెట్టి వాళ్ళకి ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్ లాగా స్టీల్ ప్లేటో లేకపోతే ఏదేదో ఇస్తూ ఉంటారు. అవి కాకుండా ప్లాంట్ బేస్డ్గా మీరు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారు అంటే చాలా చాలా చక్కగా మీకు కూడా మంచిగా కలిసి వస్తుంది అది. అండ్ ప్లాంట్స్ వీఆర్ ఎన్కరేజింగ్ ద నేచర్ కదా. సో నేచర్కి తగ్గిన మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఈకో ఫ్రెండ్లీ బిజినెస్ అనొచ్చు, అండ్ తర్వాత నేచర్ ఫ్రెండ్లీ బిజినెస్ అనొచ్చు. అండ్ ప్లాంట్స్కి ఎవరైతే దగ్గరగా ఉంటారో చాలా ఆహ్లాదంగా పీస్గా ఉంటారు కాబట్టి హెల్త్ కూడా బాగుంటుంది. సో ఆల్మోస్ట్ ఆల్ ఒక 365 యాంగిల్స్లో ఈ బిజినెస్ని చూడొచ్చు సిరి గారు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇప్పుడు ఐటీ బిల్డింగ్స్ని చూసినా కూడా మీరు, అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్లో చూసినా కూడా సర్టెన్ ఏరియా వచ్చేసి స్టార్టింగ్ అంటే ఎంట్రన్స్లోనే ప్లాంట్స్ కోసమే ఒక ఆర్కిటెక్చర్ అనేది ప్లాన్ చేస్తున్నారు. సో ఆ బిల్డింగ్కి ఖచ్చితంగా అక్కడ ప్లాంట్స్ వచ్చేటట్టు, అండ్ తర్వాత వచ్చేసి మనకు తీగల్లా ఉంటాయి కదా, సో అలాంటివి అవన్నీ ప్లాన్ చేసి ఇస్తున్నారు అనమాట. అండ్ డూ యూ నో ద బాల్కనీ మేక్ ఓవర్ బిజినెస్ సిరి గారు? సో బాల్కనీ మేక్ ఓవర్ బిజినెస్ కి లక్షలు ఖర్చు పెడుతున్నారు జనాలు. అవును. సో కూర్చొని అక్కడ మీరు మెడిటేటివ్ ఏరియా కార్నర్ కావచ్చు అలా చక్కగా డిజైన్ చేసుకుంటున్నారు. అండ్ తర్వాత వచ్చేసి బాల్కనీలో కూర్చుంటే హాయిగా ఒక టీ టైం స్పెండ్ చేసి కూడా చాలా చక్కగా రెడీ చేస్తున్నారు. అది కూడా లక్షల్లోనే జరుగుతుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ బాల్కనీ. సో బాల్కనీ మేక్ ఓవర్కే అంత కాస్ట్ పెడుతున్నారు అంటే ఎంత డిమాండ్ ఉంది, ఎంత ఇంట్రెస్ట్ ఉంది జనాలకు అనేది ఇక్కడ చూడొచ్చు. సో ఇలాంటివి మీరు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా చాలా చాలా మంచి అర్నింగ్స్ అనేది చూడొచ్చు. ఇది మీరు టార్గెటింగ్ కస్టమర్ అండ్ మార్కెటింగ్ విధంగా చూసుకుంటే ఖచ్చితంగా ఎక్కడ నెట్వర్క్ ఉంటుందో అక్కడంతా ప్రచారం అనేది చాలా చాలా అవసరం అన్నమాట. సో ఇందులో ఆజం అండ్ సక్షం చౌదరి అనేవారు ఇద్దరు 100 crores ఆఫ్ కంపెనీ తయారు చేస్తారు. విత్ ఇన్
2 years ప్లాంట్ బేస్డ్ గానే ఉగావు అని కైరా అని వీళ్ళ కంపెనీ. సో వీళ్ళు జస్ట్ అంటే ప్లాంట్ బేస్డ్ త్రూనే ఒక మాడ్యూల్ తయారు చేసి టార్గెటింగ్ కస్టమర్ ఎగ్జాక్ట్ గా వీళ్ళు ప్రాపర్ గా ప్లాన్ చేసుకుని విదిన్ 2 years 100 crores ఆఫ్ టర్న్ ఓవర్ చేసి కంపెనీ బిల్డ్ చేశారనమాట ప్లాంట్స్ త్రూ. సో ఇది ఎవరికైనా సాధ్యము. సో ప్లానింగ్ ప్రాపర్గా ఉండాలి, తర్వాత రీసెర్చ్ ఉండాలి, గ్రౌండ్ వర్క్ ఉండాలి, అండ్ డిమాండ్ ఎక్కువగా దేనికి ఉంది, అండ్ మీరు ఏ క్వాలిటీ కానివ్వండి క్వాంటిటీ కానివ్వండి ప్రొవైడ్ చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్లాంట్ బేస్డ్ బిజినెస్ అనేది సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మీరు స్టార్ట్ చేసినా కూడా చాలా చాలా చక్కగా నడిచే బిజినెస్ ప్లాంట్ బిజినెస్. అండ్ తర్వాత కాంట్రాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళతో టైఅప్ అవ్వచ్చు మీరు. అండ్ స్కూల్ కావచ్చు, తర్వాత వచ్చేసి రెగ్యులర్గా మీరు ఒక 3 months వన్స్ 4 months వన్స్ చేంజ్ చేసే ఏ ఏరియాస్ ఉంటాయో వాటన్నిటికీ మీరు టైఅప్ అవ్వచ్చు. సో గార్డెనింగ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ మ్యాటర్. కానీ ఈ ప్లాంట్స్ బేస్ మీద కూడా మీరు చిన్నగా స్టార్ట్ చేసి కూడా గార్డెనింగ్ వరకు వెళ్ళొచ్చు. అండ్ ఎస్పెషల్లీ గేటెడ్ కమ్యూనిటీస్లో గార్డెనింగ్ అనేది కూడా టైఅప్ చేసుకుంటారనమాట. సో సర్టెన్ సెక్టర్ ఉంటుంది, వాళ్ళతో టైఅప్ చేసుకొని చేయిస్తూ ఉంటారు. అలాంటి కాంట్రాక్ట్స్ కూడా మీరు పొందొచ్చు అనమాట. సో ఒక్కసారి ఈ ఫీల్డ్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేశారంటే మీ బిజినెస్ ఎలాబరేట్ చేసుకోవచ్చు. ఎవరికైనా కూడా మేడం ఈ బిజినెస్ గురించి తెలుసుకోవాలి, ఒక మంచిగా వ్యాపారంతో ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వచ్చు అంటారు మిమ్మల్ని? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలు, టీమ్ విల్ గైడ్ దెమ్. అండ్ ఏదైనా కానివ్వండి, అంటే బాల్కనీ మేక్ ఓవర్ కానివ్వండి, అండ్ తర్వాత ఇతర క్రియేటివిటీకి సంబంధించింది అండ్ ట్రైనింగ్కి సంబంధించిన కానివ్వండి, ఎటువంటి కోర్సెస్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ తర్వాత ఫ్రాంచైజ్ మోడల్స్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయన్నమాట. సో ఏ ఫ్రాంచైజ్ మోడల్కి వెళ్తే బాగుంటుంది, అండ్ ఒక బిజినెస్ చేస్తూ ఉంటారు, స్టక్ అయి ఉంటారు, మన త్రూ చాలా చాలా కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి వీ కెన్ సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్. అండ్ మటీరియల్ కానివ్వండి, రా మటీరియల్ కానివ్వండి తక్కువగా ఎక్కడ దొరుకుతుంది. అండ్ తర్వాత మార్కెటింగ్ విషయానికి వస్తే కూడా వీఆర్ హియర్ టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్. కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. సిరి గారు, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.